నమస్తే, మీరు వింటున్నారు ప్రేమ అన్మోల్ హోతా హై వాణి. నేను మీ హోస్ట్ వాణి. గత ఎపిసోడ్లో నా శిష్యురాలు సౌమ్య తన నాన్నగారి వివాహ పత్రికను నాకు ఇచ్చింది. ఈరోజు మీరు యోగేష్ గారి ఆదర్శ వివాహం, నాన్నను ఆందోళనకు గురిచేసిన అలక మేం ఆడంబరం మరియు వివాహ పత్రికలు పంచిన తర్వాత ప్రజల అసూయతో కూడిన వ్యాఖ్యల గురించి వింటారు. ఆ వ్యాఖ్యలపై స్వప్నిల్ నాకు ఇచ్చిన షాకింగ్ సమాధానం ఏమిటో కూడా వింటారు. యోగేష్ గారి ఆదర్శవంతమైన నిర్ణయం. రెండవ వివాహం. సౌమ్య తన నాన్నగారు యోగేష్ గారు ఒక మహిళను వివాహం చేసుకుంటున్నారని చెప్పింది. ఆమెకు కొడుకు పుట్టలేదని మొదటి భర్త వదిలేశాడు. ఆమెకు 2 చిన్న కూతుళ్ళు ఉన్నారు. సరైన దృక్పథం. ఇది విని యోగేష్ గారు నా సలహాను పాటించినందుకు నాకు సంతృప్తి కలిగింది. ఈ వివాహం ఒక ఆదర్శవంతమైన పని అని, దీనివల్ల ఆ చిన్న పిల్లల సంరక్షణ బాగుంటుందని సౌమ్యకు వివరించాను. సౌమ్యకు మానసిక ధైర్యం ఇవ్వడానికి నేను వివాహానికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. అలక మేం ఆడంబరం మరియు నాన్న ఆందోళన. షాపింగ్ సందడి. అలక మేం నాన్నను మాల్కి తీసుకువెళ్తూనే ఉన్నారు. బట్టలు, నగలు నుండి పర్ఫ్యూమ్స్ వరకు ఎన్నో ఖరీదైన వస్తువులను కొనిపించారు. నాన్న ఫిర్యాదు. నాన్న ఆందోళన చెందారు. ఆమె గంగను వెనక్కి ప్రవహింపజేస్తోంది. కూతురి అత్తగారింటికి నాన్న పంపాలి, కానీ ఇక్కడ అంతా రివర్స్ అవుతోంది. నీరజ్ తన కూతురి అత్తగారింటి బలంతో ఈ తళుకులీనుతున్నాడు అని లోకులు అంటారేమోనని ఆయన భయపడ్డారు. బంధంలో మార్పు. నేను అలక మేం పక్షం వహిస్తూ తెలియకుండానే ఆమెను అమ్మా అని పిలిచాను. మేం నాకు మేనత్త కంటే ఎక్కువగా ఒక తల్లిలా మారిపోయారని నాకు అర్థమైంది. వివాహంలో రక్షణ. వివాహ పత్రికలు పంచిన తర్వాత భద్రతా కారణాల దృష్ట్యా నేను ఎక్కడికి వెళ్ళినా కారు మరియు డ్రైవరుతోనే వెళ్ళాలని అమ్మ ఆదేశించారు. నన్ను సిద్ధం చేయడానికి బ్రైడల్ మేకప్ ఆర్టిస్ట్ను కూడా పిలిపించారు. సౌమ్య నాన్న వివాహానికి హాజరు. తెలివైన ఎంపిక. పెళ్లికూతురు కంటే ఎక్కువ ఖరీదైన బట్టల్లో నేను ఉండకూడదని అమ్మ సలహా మేరకు నేను ఒక తేలికపాటి దుస్తులను ఎంచుకున్నాను. నమ్మలేని ఉనికి. అలక మేం వివాహానికి రావడం, ముఖ్యంగా నాతో కలిసి రావడం యోగేష్ గారికి అసాధ్యం సుసాధ్యమైనట్లు అనిపించింది. సౌమ్య మమ్మల్ని చూసి అమితానందంతో గంతులు వేసింది. దీవెనలు. నేను, అమ్మ వధూవరులను అభినందించాము. నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను అని సౌమ్యకు భరోసా ఇచ్చాను. లోకనింద మరియు స్వప్నిల్ ఘాటైన జోక్. వ్యాఖ్యలు. పత్రికల ద్వారా మా వివాహ సమాచారం అందరికీ చేరడం మొదలైంది. హితైషులు సంతోషపడుతుంటే, అసూయపడేవారు మాత్రం ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఈ పెళ్లి గుడ్డివాడి చేతికి గౌరవ పక్షి దొరికినట్లు ఉంది అని ఎగతాళి చేశారు. స్వప్నిల్ సమాధానం. నేను విచారంగా ఈ విషయాన్ని స్వప్నిల్కు చెప్పాను. అతను పెద్దగా నవ్వుతూ ఇలా అన్నాడు, వాణి, భారత్లో నిజంగా చాలా జ్ఞానవంతులు ఉంటారు. వారు చెబుతున్నది నిజమే కదా. ఘాటైన స్పందన. స్వప్నిల్ ఇచ్చిన ఈ సమాధానం నన్ను షాక్కి గురిచేసింది. నేను తీవ్రంగా స్పందిస్తూ ఇలా అన్నాను, మీరు అన్నదాని అర్థం ఏమిటి? నేను గుడ్డిదాన్ననా? మీ నుండి నేను ఇలాంటిది ఊహించలేదు. స్వప్నిల్ ఎందుకు అలా అన్నాడు? అతను నిజంగా నన్ను ఎగతాళి చేస్తున్నాడా లేక అతని మాటల వెనుక ఏదైనా లోతైన అర్థం ఉందా? లోకనింద. అసూయ దెబ్బ మరియు ప్రేమలో ఘాటుదనాన్ని ఎదుర్కోవడం. ప్రేమ అన్మోల్ హోతా హై వాణి లో మీరు వింటారు. ఎపిసోడ్ 67. అత్తగారి ఆడంబరం, విధవ పునర్వివాహం మరియు గుడ్డివాడి చేతిలో పక్షి అనే వ్యాఖ్య. మీ నాన్నగారు రెండో పెళ్లి చేసుకుంటున్నారు, దీనివల్ల మీకు బాధగా అనిపించడం లేదు కదా అని నేను అడిగాను. వారు ఇందులో తన మరియు మా కుటుంబ హితాన్ని చూస్తుంటే అది మంచిదే అవుతుంది. వారు పెద్దవారు, ఇలాంటి విషయాలను నాకంటే బాగా అర్థం చేసుకుంటారు. సౌమ్య సంతోషంగా లేదు కానీ బాధగా కూడా కనిపించడం లేదు. మీ కొత్త మమ్మీని చూశారా అని నా కుతూహలంతో అడిగాను. అవును, నేను వారిని కలిశాను.
ఆమెకు ఇద్దరు చిన్న చిన్న కూతుళ్ళు ఉన్నారు. ఆమె కొడుకును కనలేదని ఆమె మొదటి భర్త వదిలేశాడు అని సౌమ్య చెప్పింది. ఇది చాలా మంచి విషయానికి మీ నాన్నగారు ఒక ఆదర్శవంతమైన పని చేస్తున్నారు. ఈ వివాహం వల్ల ఆ ఇద్దరు చిన్న పిల్లల సంరక్షణ బాగుంటుంది. ఈ కార్డు మీ నాన్నగారు నాకు ఇవ్వమని చెప్పారా? నేను సంతృప్తి చెంది ఆసక్తిగా అడిగాను. చివరికి యోగేష్ గారు నా సలహాను పాటించారు. లేదు నాన్న ఏమీ చెప్పలేదు. నేనే వారిని నా కోసం 3 కార్డులు అడిగాను. 2 నా స్కూల్ మరియు క్లాస్ ఫ్రెండ్స్ని ఆహ్వానించడానికి వాడాను. 3వది ప్రత్యేకం మీకోసం అని ఆమె చెప్పింది. నేను ఆమె నాన్నను ప్రశంసించడంతో ఆమె సంతోషించింది. సౌమ్యకు ఈ విషయాన్ని చూసే ఒక సరైన దృక్పథాన్ని ఇవ్వాలనుకుంటున్నాను. తద్వారా ఆమె తన కొత్త అమ్మ మరియు ఇద్దరు చిన్న చెల్లెళ్ల పట్ల ఎలాంటి అయిష్టత పెంచుకోకుండా ఉండాలని నా కోరిక. సౌమ్య ఆహ్వానించకపోయి ఉంటే నేను ఈ పెళ్లికి వెళ్లేదాన్ని కాదు. సౌమ్య నా ఇష్టమైన విద్యార్థిని మాత్రమే కాదు. ఆమె అమ్మ చనిపోయినప్పటి నుండి ఆమె నాలాగే అనిపిస్తోంది. అమ్మ లేని వెలితిని నేను అనుభవించాను. ఆమెను మానసికంగా దృఢంగా మార్చాలనే ఉద్దేశంతో నేను పెళ్లికి వెళ్లాలని నిర్ణయించుకున్నాను. ఆ తర్వాత 1 వారం పాటు అలక మేం నాన్నను మాల్స్కి తీసుకువెళ్లారు. ఆమె కాబోయే కోడలు అంటే నాకు మరియు నాన్నకు బట్టల నుండి పర్ఫ్యూమ్స్ వరకు ఎన్నో వస్తువులను కొనిపించారు. పెళ్లికి వచ్చే అతిథుల ముందు మేము ఎక్కడా తక్కువగా అనిపించకూడదని ఆమె పరోక్షంగా ఇదంతా చేస్తున్నారు. అభిమానవంతుడైన నా నాన్న వద్దని చెబుతున్నా ఆమె వినలేదు. నా కోసం కొన్న నగలు, ఖరీదైన బట్టలను నేను మేం దగ్గరే ఉంచేదాన్ని. నా ఇబ్బందిని అర్థం చేసుకున్న ఆమె వాటిని తన ఇంట్లోనే ఉంచేవారు. మాల్ నుండి తిరిగి వచ్చిన తర్వాత ఒకరోజు నాన్న విచారంగా ఉన్నారు. వాణి, నీ కొత్త అత్తయ్య అమ్మ పెళ్లి కోసం కేవలం నా బట్టలకే ఎంత డబ్బు ఖర్చు చేసిందో తెలుసా? నేను 10 ఏళ్లలో కూడా నా బట్టల కోసం అంత ఖర్చు చేయను. కూతురి అత్తగారింటికి నాన్న పంపాలి, కానీ ఇక్కడ అంతా రివర్స్ అవుతోంది అని ఆయన ఒక వ్యాపారిలా లెక్కలు వేస్తూ ఫిర్యాదు చేస్తున్నారు. నాన్న, అమ్మ గురించి నాకు తెలిసినంత వరకు ఆమెకు ఆస్తిపాస్తుల కంటే మానవీయ విలువలకే ఎక్కువ ప్రాధాన్యత. ఆమె మీ వ్యక్తిత్వానికి బాగా ఆకర్షితులయ్యారు. అందుకే పెళ్లిలో అతిథుల ముందు మీరు ఎక్కడా తక్కువగా కనిపించకూడదని ఆమె ఇదంతా చేస్తున్నారు అని నేను అలక మేం పక్షాన మాట్లాడాను. నేను చెప్పిన తర్వాత నా నోటి నుండి వచ్చిన అమ్మ అనే పిలుపును గమనించాను. ఆమె పదే పదే చెప్పడంతో నా నోటికి ఆ పిలుపు అలవాటైపోయింది. రాసీల్కు ఆమె మేనత్తే కాని నాకు మాత్రం తల్లి కంటే ఎక్కువగా మారిపోయారు. సౌమ్య అంటే నాకు ఎంత ఇష్టమంటే తన కొత్త అమ్మ గురించి ఆలోచిస్తూ సౌమ్యకు దొరకబోయే కొత్త అమ్మ కూడా అలక మేం అంత మంచిది కావాలి అని కోరుకున్నాను. అప్పుడు నాన్న మాటలతో నా ఆలోచనలు ఆగిపోయాయి. పెళ్లిలో నన్ను ఈ ఖరీదైన బట్టల్లో చూసి మనవాళ్లు ఏమనుకుంటారో? కూతురి అత్తగారింటి బలంతో నీరజ్ ఈ రేంజ్లో తిరుగుతున్నాడు అని అంటారు కదా అని ఆయన ఆందోళన చెందుతున్నారు. నాన్న, మన మంచి కోరేవారు సంతోషిస్తారు. మనల్ని చూసి అసూయపడేవారి గురించి ఆలోచించి మన సమయాన్ని ఎందుకు వృధా చేసుకోవాలి అని నేను ఆయనకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నాను. నువ్వు చెప్పేది నిజమే వాణి, కానీ ఒక తండ్రికి లోకనింద భయం ఉంటుంది. సరేలే వదిలే, ఎవరైనా ఏదో ఒకటి అంటూనే ఉంటారు. నేను కూడా ఇతరుల గురించి ఎప్పుడైనా అనే ఉంటాను కదా అని నాన్న కొంచెం శాంతించారు. మరుసటి రోజు ఫోన్ కాల్లో అలక మేంతో చెప్పాను. అమ్మా, 2 రోజుల తర్వాత నేను సౌమ్య నాన్న పెళ్లికి వెళ్తున్నాను. ఓహ్, నాకు కూడా ఆహ్వానం అందింది కానీ వెళ్లాలనుకోలేదు. ఇప్పుడు నువ్వు వెళ్తున్నావు కాబట్టి నేను కూడా నీతో వస్తాను. ఇప్పటి నుండి నువ్వు ఎక్కడికి వెళ్ళినా కారులోనే వెళ్ళాలి. నీ పెళ్లి పత్రికలు వచ్చేశాయి, త్వరలో అందరికీ పంచుతాము. నీ కొత్త గుర్తింపు అందరికీ తెలియబోతోంది కాబట్టి నీ రక్షణ జాగ్రత్తగా ఉండాలి అని అలక మేం ఆదేశించారు. సరే అమ్మా, నాకు అర్థమైంది అని నేను సంతోషంగా అన్నాను. నీకోసం ఒక కారు, డ్రైవర్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. వెళ్లే ముందు డ్రైవర్కి కాల్ చేయి. పెళ్లి రోజున 2 గంటల ముందే మా ఇంటికి వచ్చేయ్. నేనే నిన్ను స్వయంగా సిద్ధం చేస్తాను అని అమ్మ ఆప్యాయంగా చెప్పారు.
ఆమె మాటల్లో నాకు చాయిస్ ఏమీ లేదు. ఆమె గురించి నాకు తెలియకపోతే ఆ ఆదేశించే పద్ధతిపై కోపం వచ్చేది. కానీ ఆమె నా రక్షణ కోసమే ఇదంతా చేస్తున్నారని నాకు తెలుసు. 2 రోజుల తర్వాత నేను సమయానికి వెళ్ళాను. అమ్మ నా కోసం ఒక మేకప్ ఆర్టిస్ట్ని పిలిపించారు. అమ్మ నా ముందు బట్టలు, నగలు పెట్టారు. నేను ఒక లెహంగా ఎంచుకోగా ఆమె ఇలా అన్నారు. వాణి, ఇది చాలా బాగుంది, కానీ నువ్వు కొంచెం సింపుల్గా ఉండేది వేసుకో. లేదంటే పెళ్లికూతురు కంటే నువ్వే ఎక్కువ ఖరీదైన బట్టల్లో కనిపిస్తావు. అది అక్కడ బాగోదు. అవును అమ్మా, మీరు చెప్పింది నిజమే. నేను ఆ విషయానికి ఆలోచించలేదు. అయినా ఇది వారిద్దరికీ రెండో వివాహం కదా, సింపుల్గానే జరుగుతుంది. అప్పుడు మేకప్ ఆర్టిస్ట్ నన్ను సిద్ధం చేశారు. అందులో అమ్మ కూడా కొంచెం సహాయం చేశారు. మమ్మల్ని అక్కడ చూడగానే సౌమ్య సంతోషంతో గంతులు వేసింది. మీరు ఈరోజు దేవకన్యలా ఉన్నారు అని మురిసిపోయింది. ఆమె మమ్మల్ని తన నాన్న మరియు కొత్త అమ్మ దగ్గరకు తీసుకువెళ్ళింది. యోగేష్ గారు మమ్మల్ని చూసి నమ్మలేకపోయారు. నేను వస్తానని ఆయన అనుకుని ఉండవచ్చు, కానీ అలక మేం రావడం అసాధ్యం సుసాధ్యమైనట్లు అనిపించింది. నేను అలక మేం కోడలిని కాబోతున్నానని అక్కడ ఎవరికీ తెలియదు. కేవలం మేం నన్ను ఇష్టపడుతున్నారని అందరూ అనుకుంటున్నారు. సౌమ్య చాలా మంచి అమ్మాయి. ఆమెకు మళ్ళీ ఒక మంచి తల్లి దొరకడం నాకు చాలా సంతోషంగా ఉంది అని నేను వారిని అభినందించాను. మమ్మీ, వీరు వాణి మేం, నా బెస్ట్ టీచర్. అలక మేం మా స్కూల్ ఓనర్ అని సౌమ్య తన కొత్త అమ్మకు మమ్మల్ని పరిచయం చేసింది. మేము వధూవరులకు శుభాకాంక్షలు చెప్పాము. మేం పెళ్లికూతురికి చెవి దుద్దులను బహుమతిగా ఇచ్చారు. నా ముఖ్య ఉద్దేశ్యం సౌమ్యకు భరోసా ఇవ్వడం. అది పూర్తయిన తర్వాత మేము భోజనం చేసి త్వరగా బయలుదేరాము. సౌమ్య మమ్మల్ని ఇంకాసేపు ఉండమని కోరింది. మేము ఇక్కడే ఉంటే నువ్వు మిగతా అతిథులను గమనించలేవు అని ఆమెకు నచ్చజెప్పాను. సౌమ్యకు ఆ విషయానికి అర్థమైంది. ఆమె మా పాదాలకు నమస్కరించి వీడ్కోలు చెప్పింది. సీన్ మారుతుంది. అలక మేం నిర్ణయించిన జాబితా ప్రకారం మా పెళ్లి పత్రికలు అందరికీ చేరడం మొదలైంది. స్కూల్లో కూడా ఈ వార్త అందరికీ తెలిసింది. మా హితైషులు నా సంతోషాన్ని చూసి ఆనందిస్తున్నారు. వాణి భవిష్యత్తు చాలా బాగుంటుంది. చిన్నప్పుడే అమ్మను కోల్పోయింది, కానీ ఇప్పుడు అత్తగారి రూపంలో అలక మేం లాంటి దయాగుణం ఉన్న తల్లి దొరికింది అని వారు చర్చించుకుంటున్నారు. కానీ కొన్ని అసూయతో కూడిన వ్యాఖ్యలు కూడా వినబడ్డాయి. అందులో ఒకటి, ఈ పెళ్లి గుడ్డివాడి చేతికి గౌరవ పక్షి దొరికినట్లు ఉంది అని ఎగతాళి చేయడం. పైకి బాగా మాట్లాడే వారిలో చాలా తక్కువ మందే మన నిజమైన శ్రేయోభిలాషులు అని నాకు అర్థమైంది. నేను ఈ విషయాన్ని స్వప్నిల్కు కాల్ చేసి చెప్పాను. వాణి, భారత్లో నిజంగా చాలా జ్ఞానవంతులు ఉంటారు. వారు చెబుతున్నది నిజమే కదా అని స్వప్నిల్ పెద్దగా నవ్వుతున్నాడు. మీరు అన్నదాని అర్థం ఏమిటి? నేను గుడ్డిదాన్ననా? మీ నుండి నేను ఇలాంటిది ఊహించలేదు అని నేను తీవ్రంగా అన్నాను. జెమినాయ్ సమీక్ష మరియు ప్రదర్శన సూచనలు. ప్రియమైన శ్రోతలు, ఎపిసోడ్ 67 కరోనా, తండ్రి ఆత్మగౌరవం మరియు సామాజిక వివక్షల గురించి చెబుతుంది. లోకనిందల మధ్య వాణి మరియు స్వప్నిల్ ప్రేమ బంధం ఏ మలుపు తిరుగుతుందో వేచి చూడాలి. ఎపిసోడ్ 67 సమాప్తం.